విశాఖ కేంద్రంగా వాల్తేరు రైల్వే డివిజన్లో భాగంగా కేకే లైన్ అంటే కొత్త వలస కెరండోల్ లైన్లో అందులో భాగమైన అరకు రైల్వే స్టేషన్ను కొత్తగా ఏర్పడిన ఒరిస్సాలోని రాయగడ రైల్వే డివిజన్లో విలీనం చేసింది రైల్వే శాఖ. దాంతోపాటు వాల్తేరు రైల్వే డివిజన్ పేరును కూడా విశాఖ డివిజన్గా మారుస్తూ ఆదేశాలు ఇచ్చింది. కేకే లైన్ ఇప్పటి వరకు తూర్పు కోస్తా రైల్వే జోన్లో భాగంగా ఉన్న వాల్తేరు డివిజన్ పరిధిలో ఉండేది. ఇప్పుడు ఈ వాల్తేరు డివిజన్ కొత్తగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్లోకి మారిపోయింది. ఇందులో భాగంగా కేకే లైన్ను కొత్తగా ఏర్పాటైన రాయగడ డివిజన్లోకి బదిలీ చేశారు. దీంతో తెలుగు వారికి ఎంతో ఎమోషనల్ టచ్ ఉన్న కేకే లైన్లో భాగమైన అరకు రైల్వే స్టేషన్ ఇప్పుడు ఒడిశా రాష్ట్ర పరిధిలో ఉన్న రాయగడ రైల్వే డివిజన్కు చేరినట్లయింది. ఈ కేకే లైన్ తూర్పు కోస్తా రైల్వే జోన్కు అత్యధిక ఆదాయం తెచ్చేది. ఇప్పుడు ఈ లైన్ విశాఖ డివిజన్ నుంచి ఒడిశా రాష్ట్ర పరిధిలో ఉన్న రాయగడ రైల్వే డివిజన్కు మారిపోయింది. పర్యాటకులు గూడ్స్ రవాణా ద్వారా అత్యధిక ఆదాయాన్ని సంపాదించే ఈ కేకే లైన్ కావడంతో దీనిని వదులుకోవడం వాల్తేరు రైల్వే డివిజన్కు ఆర్థికంగా నష్టమే అని చెప్పొచ్చు. కేకే లైన్ 3 రాష్ట్రాల పరిధిలో ఉంటుంది. అవి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్. ఏపీలో విజయనగరం జిల్లాలోని కొత్త వలస రైల్వే స్టేషన్ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కిరండోల్ వరకు ఉన్న 446 కిలోమీటర్ల మేర ఈ కేకే లైన్ ఉంటుంది. కేకే లైన్ నిర్మాణం 1960లో మొదలై 1968కి పూర్తయింది. విజయనగరం జిల్లాలోని కొత్త వలస, ఛత్తీస్గఢ్లోని కిరండోల్ స్టేషన్ల వరకు విస్తరించిన దీనిని ఈ 2 స్టేషన్ల పేర్లతో కేకే లైన్ అని అంటారు. దీనిని ఈ 2 స్టేషన్ల పేర్లతో కేకే లైన్ అని అంటారు. ఈ లైన్లో విశేషం ఏంటంటే 58 చోట్ల కొండలను తవ్వి గుహల్లోంచి రైలు మార్గాన్ని నిర్మించారు. ఈ లైన్లలో 48 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ డివిజన్ 2003 వరకు ఆగ్నేయ రైల్వే పరిధిలో ఉండగా 2003లో తూర్పు కోస్తా రైల్వే ఏర్పాటయ్యాక అందులో విలీనమైంది. కేకే లైన్ ద్వారా ఛత్తీస్గఢ్లోని బైలదిల్లా గనుల నుంచి విశాఖ పోర్టు వరకు ఐరన్ ఓర్ రోజుకు 10 నుంచి 12 వ్యాగన్ల రవాణా జరుగుతూ ఉంటుంది. ఈ రవాణాయే తూర్పు కోస్తా జోన్కు ప్రధాన ఆదాయ వనరు. అలాగే పర్యాటక కేంద్రం అయిన అరకు కూడా ఇదే లైన్లో ఉండటంతో రైళ్ల ద్వారా అరకు చేరుకునే ప్రయాణికుల నుంచి ఈ జోన్కు మంచి ఆదాయమే వచ్చేది. గూడ్స్ రైళ్లు మాత్రమే కాకుండా కేకే లైన్లో విశాఖపట్నం నుంచి 3, రాయగడ నుంచి 3 ప్యాసింజర్ రైళ్లు నడుస్తూ ఉంటాయి. వాల్తేరు డివిజన్ కు ఏటా సమకూరే దాదాపు 9,500 కోట్ల ఆదాయంలో ఈ లైన్ ద్వారానే 4,500 కోట్లు వస్తుంది. ఇకపై ఇది రాయగడ డివిజన్ కు వెళ్ళిపోతుంది. అంతేకాని ఇది రైల్వే శాఖకు చెందే ఆదాయమే అని రైల్వే జోన్ అఖిల భారత సాధన సమితి కన్వీనర్, రైల్వే ఉద్యోగ సంఘం నాయకులు చలసాని గాంధీ చెప్పారు. అరకు రైల్వే స్టేషన్ రాయగడ డివిజన్లో కలవడంతో అయితే అరకు మనది కాదా అనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. సాంకేతికంగా అది కేంద్రం పరిధిలో నడిచే రైల్వే శాఖది. పర్యాటకంగా ఆంధ్ర ఊటీగా పేరు పొందిన అరకు రైల్వే స్టేషన్ ఎమోషనల్గా తెలుగు ప్రజలకు బాగా కనెక్ట్ అయిన అంశాలు. అరకుకు వచ్చే పర్యాటకులు ఈ మార్గంలో రైలు ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తున్న కొండలపై నుంచి కిందనున్న లోయలను చూస్తూ అక్కడక్కడ అకస్మాత్తుగా వచ్చే టన్నెల్స్లలో చేసే రైలు ప్రయాణం భలే కిక్కిస్తూ ఉంటుంది. దీంతో అరకు వచ్చే ప్రయాణికులు ఎవరైనా ఒకవైపు కార్లు, బస్సులలో వచ్చినా మరోవైపు మాత్రం ఖచ్చితంగా రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. విశాఖపట్నం నుంచి అరకు బయలుదేరే కిరండోల్ రైలు ప్రకృతి అందాల మధ్య కొండలు, లోయలు, టన్నెల్స్ దాటుకుంటూ అరకు తీసుకుని వెళ్తుంది. ఈ ప్రయాణాన్ని కెమెరాల్లో బంధిస్తూ అరకు రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అరకులోని ప్రకృతి అందాలను ఆస్వాదించి ఆ జ్ఞాపకాలతో తిరిగి అరకు రైల్వే స్టేషన్ చేరుకుంటూ ఉంటారు.